నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ప్రభువు తన శరీర రక్తాలు నిజమైన ఆహార పానీయాలుగా స్పష్టం చేస్తూ ఉన్నారు. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, నేను జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువు అంటూ ఉన్నారు. అంటే తాను ఇచ్చేటువంటి ఆ ఆహారము, తన శరీర రక్తముల ఆహారము ద్వారా శాశ్వత జీవాన్ని ఇస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 58 వచనాలలో స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఆ జీవాన్ని మనము శాశ్వతంగా పొందడానికి, క్రీస్తు శరీర రక్తాల ద్వారా వచ్చేటువంటి శాశ్వత జీవాన్ని సమృద్ధిగా పొందడానికి మనము ఏం చేయాలి అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయములో 56వ వచనములో ప్రభువు ఒక మాట అంటూ ఉన్నారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందుము. ప్రభుని శరీర రక్త ఆహారము ద్వారా ఈ పరస్పర నివాసము, అంటే మనము ప్రభువులో నివసిస్తాము, ప్రభువు మనలో నివసిస్తూ ఉంటారు. పరస్పర నివాసము అనేటువంటిది సాధ్యమవుతూ ఉంటుంది. ప్రభువు మనలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తన ఉనికిని కోల్పోతున్నారు. మన ఉనికి ఇలాగే ఉంటూ ఉంటుంది. మనము ప్రభువులో జీవించినప్పటికీ కూడా మన ఉనికి ఈ లోకములో ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. కానీ ప్రభుని బాహ్య ఉనికి పోతుంది. ఆయన ఒక మనిషిగా జీవించారు, కానీ ఆ మనిషి మళ్ళీ తిరిగి అప్పరూపములోనికి మారారు. ఆ అప్పము తిరిగి మన శరీర రక్తాలలో కలిసిపోతూ ఉంటుంది. తన ఉనికిని కోల్పోయి మన ఉనికిని నిలబెడుతూ ఉన్నారు. అందుకే చిన్నప్పగారు ఏం చెబుతూ ఉన్నారు, ఇక నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తూ ఉన్నారు. రూపము తనదే, కానీ జీవము మాత్రము క్రీస్తుది. అలాగే రూపము మనది, జీవించేది మనము, కానీ వాస్తవానికి ఆ జీవము ప్రభువైన యేసుక్రీస్తుది అన్నటువంటిది మనము మరచిపోకూడదు. దాని ద్వారానే మనము రక్షణ పొందుతూ ఉన్నాము. అందుకే ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో ఇలా అంటూ ఉన్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. చెట్టుకు కొమ్మకు ఉన్నటువంటి అనుబంధము ప్రభువుకు మనకు ఉంది అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. చెట్టులో ఉన్నటువంటి కొమ్మ రెమ్మ మాత్రమే జీవించి ఉంటాయి. దాని నుంచి విడిపడినప్పుడు అవి జీవించవు. ఎందుకు అంటే ఆ చెట్టు నుంచి, కాండము నుంచి మాత్రమే అవి జీవాన్ని పొందుతూ ఉంటాయి. కాండమే లేకపోయినట్లయితే కొమ్మలు రెమ్మలు ఏవి కూడా బ్రతికి ఉండేటువంటిది అవకాశము లేదు. కాబట్టి మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తును అంటి పెట్టుకొని ఉన్నంత వరకు మాత్రమే ఆయన ఇచ్చేటువంటి ఆ శాశ్వత జీవాన్ని పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ప్రభువుకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? చెట్టుకు జీవము భూమి నుంచి వచ్చినట్లుగానే ప్రభువుకేమో దేవుని నుంచి వస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు ఏమంటూ ఉన్నారు, నేను తండ్రి నుంచి జీవిస్తున్నాను అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. తండ్రి మూలమున నేను జీవిస్తున్నాను, నా మూలమున మీరు జీవిస్తారు అని చెప్పి ప్రభువు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి తండ్రి నుంచి వచ్చేటువంటి జీవము ప్రభువు మనకు ఇస్తూ ఉన్నారు. ఆ ఇవ్వడము కూడా తన శరీర రక్తాల ద్వారా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశము ఏమిటి అంటే, మన్నాకు విభిన్నమైనటువంటి ఆహారము ప్రభువు ఇచ్చేదే. గతంలో మనము ధ్యానము చేశాము. మన్నా భోజనము ఇశ్రాయేలీయులు ఎడారిలో పయనించేటప్పుడు అద్భుతంగా దేవుడు ప్రసాదించారు. కానీ
అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు డైరెక్ట్గా పరలోకము నుంచి ఇచ్చినటువంటిది కాదు, కానీ టామరిస్క్ అనేటువంటి చెట్ల ఆకుల నుంచి రాలినటువంటి పొడి. అంటే సృష్టి వస్తువును ఉపయోగించుకొని ప్రభువు ఆ ఆహారాన్ని, లేక దేవుడు ఆ ఆహారాన్ని ప్రజలకు ఇచ్చారు. ఆ ఆహారాన్ని తిన్నటువంటి వాళ్ళు శారీరక పోషణకు మాత్రమే ఉపయోగపడింది అది. అందుకే ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు చనిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే అది సృష్టి నుంచి తీసుకొనబడినటువంటి ఆహారము. కానీ ఇక్కడ ప్రభువు ఇచ్చినటువంటి ఆహారము తన శరీరము నుంచి ఇచ్చినటువంటిది. సిలువలో తాను బలిగా సమర్పించబడి అక్కడి నుంచి దాన్ని తయారు చేసి మనకు ఇస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, మరి ప్రభువు కూడా మానవుడే కదా, కాబట్టి ఆయన కూడా సృష్టించబడినటువంటి మనిషి, అందుచేత మన్నాకి ఆయన శరీర రక్తాలకు తేడా లేదు అన్నటువంటి వితండ వాదన కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ అక్కడే మనము గమనించాల్సినటువంటిదే, ప్రభువు సృజించబడినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అంటే ఆయన కన్య నుండి జన్మించారు. పురుష ప్రమేయము లేకుండా ఆయన పవిత్రాత్మ వరానుగ్రహము చేత తల్లి గర్భములో పిండమ్మగా రూపొందించబడుతూ ఉన్నారు. అంటే డైరెక్ట్గా ఆ జీవము దేవుని నుంచి వచ్చినటువంటిదే. మానవ శరీరాల కలయిక ద్వారా ఏర్పడినటువంటి పిండము కాదు, కాబట్టి అక్కడ అది దేవుని నుంచి వచ్చినటువంటిదే. ఆ జీవము పెరగడానికి మాత్రమే మానవ సహకారాన్ని తీసుకున్నారు తప్ప అక్కడ అది పరలోకము నుంచి దిగి వచ్చినటువంటిది. సహజ ప్రకృతి సహజ విధముగా అక్కడ ప్రభువు మన మాదిరిగా జన్మించలేదు. అందుకే ప్రభువు అంత ధైర్యంగా నేను పరలోకము నుండి దిగవచ్చినటువంటి ఆహారాన్ని అని చెప్పి అంటూ ఉన్నారు. తద్వారా అది అసలు సిసలైనటువంటి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారముగా అది మిగులుతూ ఉంటుంది. అందుకే దాన్ని భుజించినటువంటి వాళ్ళు శాశ్వత జీవాన్ని పొందుతారు అని ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఆహారానికి ప్రభువు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఆ విందు భోజనానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఈ విధముగా ఆహ్వానము పలుకబడుతూ ఉంటుంది. మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాలు గమనించినట్లయితే స్పష్టం చేయబడుతూ ఉంది. జ్ఞానము ఆహ్వానిస్తూ ఉంటుంది. విందు తయారు చేసింది. విందు తయారు చేసిన తర్వాత ప్రజలను ఆ విందుకు ఆహ్వానిస్తూ ఉంటుంది. అదే ప్రభువు మనకు ఇచ్చేటువంటి ఆహ్వానము కూడాను. ప్రభువు విందు సామెతను కూడా చెబుతూ ఉన్నారు. రాజు విందును తయారు చేసి పిలువబడినటువంటి వివాహ విందుకు పిలువబడినటువంటి వారిని తీసుకురావడానికి తన సేవకులను పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి పిలిచినప్పుడు వచ్చారా? అందరూ కుంటి సాకులు చెప్పారు. పిలువబడినటువంటి వారు ఎవ్వరూ కూడా రాలేదు. పొలానికి పోతున్నానని ఒకడన్నాడు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నానని మరొకడన్నాడు, ఇంకో చోటుకు పోతున్నానని ఇంకొకడు చెబుతూ ఉన్నాడు. వివిధ రకాల సాకులు చెప్పారు. అప్పుడు రాజు ఏం చేస్తూ ఉన్నారు? ఇదిగో నా విందు సిద్ధముగా ఉంది, మీరు రోడ్ల మీదకి వెళ్ళండి, రహదారుల్లోకి వెళ్ళండి, కనబడినటువంటి ప్రతి వాడిని పిలుచుకొని రండి అని చెప్పి అంటూ ఉన్నారు. మంచి చెడు అనే భేదము లేక, ఏ భేదము లేకుండా కనపడిన ప్రతి వాళ్లను పిలుచుకొని రండి విందుకు అని చెప్పి అక్కడ రాజు చెబుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానము పలుకబడుతూ ఉంటుంది. వివేకవంతులకు ఆహ్వానము పలుకబడుతుంది, వివేకహీనులకు ఆహ్వానము పలుకబడుతూ ఉంటుంది. కాకపోతే మనము ఈ జ్ఞాన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అక్కడ మాత్రము చాలా సామెతల గ్రంథాన్ని పరిశీలిస్తే అక్కడ కేవలము వివేక శూన్యులకు ఆహ్వానము పలికినట్లుగా చెబుతూ ఉంటుంది. మనము గమనిస్తే విజ్ఞానమును శ్రీమూర్తి తన భవమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పాను. ఆమె విందు తయారు చేసిన తర్వాత
సేవకులను పంపించినప్పుడు వాళ్ళు ఉన్నత ప్రదేశమున నిలుచుండే ఏం పిలుస్తూ ఉన్నారు? జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్వానం అది. అంటే తెలివి లేని వారు ఎవరైనా ఉంటే ఇదిగో విందు సిద్ధపరపబడింది రండి అని చెప్పి ఆ సేవకులు పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతూ ఉన్నారు? నేను తయారు చేసినటువంటి భోజనమును ఆరగింపమ. ఎందుకు? మూర్ఖత్వమును విడనాడదవేని నీవు మనుదువో విజ్ఞాన పథమున నడువమ. ఎందుకు జ్ఞానం లేనటువంటి వాళ్ళని అది ఆహ్వానిస్తుంది అంటే, లేక సేవకులు పిలుస్తున్నారు అంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి, తద్వారా వాళ్ళు జీవించడానికి, మూర్ఖత్వాన్ని వదిలివేయడానికి వాళ్లకు ఆహ్వానము ఇవ్వబడుతూ ఉంటుంది. అదే విధముగా ఇక్కడ కూడా ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. శిష్యులతో పరిసయ్యులు వేదశాస్త్రులు చెప్పారు, ఏమయ్యా ఏమిటి మీ గురువు గారు ఎప్పుడు చూసినా పాపాత్ములతోటే ఉంటూ ఉన్నారు, ఈయన కూడా ఏమైనా పాపాత్ముడా అని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు ప్రభువు సమాధానం చెబుతూ ఉన్నారు, పుణ్యాత్ములతో వాస్తవానికి పని లేదు, కానీ ఎవరైతే పాపాత్ములో వాళ్ళ కోసమే తాను అసలు ఈ లోకానికి వచ్చింది, పాపులను రక్షించడానికి. వైద్యులు ఎవరికి అవసరము అంటే జబ్బు పడినటువంటి వారికి అవసరము. ఈ రోజుల్లో అయితే జబ్బు పడని వాళ్ళకు కూడా వైద్యుడు కావాలి. ఎందుకు అంటే ఉన్నటువంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి. ఉన్నటువంటి ఆరోగ్యం ఎందుకు కాపాడుకోలేము? ఆరోగ్యం ఉంది కదండి, కాపాడుకోవడం చేత కాదా అంటే ఇక్కడ జ్ఞానం పిలిచిందే మూర్ఖత్వమును విడనాడదవే అని. సహజమైనటువంటి మూర్ఖత్వము మనలో ఉంది. ఉన్నదాన్ని పాడు చేసుకోవడమే మన లక్ష్యం. ఇక్కడ మన చర్చి క్యాంపస్లోకి కోతులు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి. అవి వచ్చినటువంటివి ఏదన్నా తినడానికి ఉంటే తీసుకుని తింటే పర్వాలేదు. అవి ఏం చేస్తూ ఉంటాయి? అది తినడానికంటే ముందు ఉన్నటువంటి దాన్ని, అక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటినన్నీ పీకి పోగులు పెడుతూ ఉంటాయి. ఇటు దాన్ని అటు ఇసిరేస్తాయి, అటు దాన్ని ఇటు ఇసిరేస్తాయి. చెట్లకి చెట్లను విరిసేస్తూ ఉంటాయి. కాయలు కోసుకుని తింటాయా అంటే ఇసిరేస్తూ ఉంటాయి. అంటే చిందరవందర చేయడమే వాటి మొదటి లక్ష్యం, ఆ తర్వాతే తినడం. ఇక్కడ మనము కూడా అంతే. ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే మన లక్ష్యం. అదే మూర్ఖత్వం అని బైబిల్ గ్రంథం పిలుస్తోంది. అందుకే ప్రభువు ఇక్కడ వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అన్నప్పటికీ కూడా మళ్ళీ ఆరోగ్యవంతులను సంరక్షించేటువంటి పని కూడా ప్రభువు మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ దగ్గరకు చేర్చారు. వాళ్ళు నీతిమంతులుగా కొనసాగాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వము పోవాలి. అందుకే ఇక్కడ సామెతల గ్రంథం ఏం చెబుతుంది? మూర్ఖత్వమును విడనాడదవేని నీవు మనుదువు. ఆ మూర్ఖత్వం విడనాడకపోతే ఉన్నటువంటి దాన్ని నాశనం చేసుకుంటావు, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి నీకున్నటువంటి ఆ జ్ఞానము మరి నీకు దేనికి ఉపయోగపడాలి అంటే నీలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తీసివేసి ఆ మూర్ఖత్వము ద్వారా నీవు నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, నీవు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, నీవు నీకున్నటువంటి కుటుంబాన్ని పాడు చేసుకోకుండా, నీవు నీ సంఘాన్ని పాడు చేసుకోకుండా మంచిగా నిలబెట్టుకోవడానికి నీకు బుద్ధి జ్ఞానము అవసరం అవుతూ ఉంటుంది. అందుకే పవిత్రాత్మ దేవుడు మనకు 7 జ్ఞానవరాలు ఇస్తూ ఉన్నారు. జ్ఞానము, బుద్ధి, తెలివి, విమర్శ, దృఢము, భక్తి, దేవభయము. ఇవన్నీ కూడా దేనికోసము అంటే మూర్ఖత్వము మన దరి చేరకుండా ఉండడం కోసము, లేదా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని తీసి అవతల బయటపడవేయడానికి. అది కనుక చేయలేకపోతే మళ్ళీ ఈ ఆహారము నిరుపయోగంగా మారేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే జ్ఞానం ఆహారాన్ని తయారు చేసి పిలుస్తూ ఉంటుంది. ఈ జ్ఞానము అనేటువంటి ఆహారాన్ని మనం తినాలి. ఈ ఆహారమును తిన్నప్పుడు మాత్రమే మనలో విజ్ఞానము అనేటువంటిది వ్రేళ్ళలోనికి పోతూ ఉంటుంది.
విజ్ఞానవంతులుగా మనము తయారవుతూ ఉంటాము. అప్పుడు మన జీవిత విధానము మారిపోతూ ఉంటుంది. తెలివిగా నీవు జీవించడానికి, విజ్ఞానముతో నీవు జీవించడానికి, మూర్ఖత్వముతో జీవితము నాశనము చేసుకోకుండా, లేక వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా అందరము కలిసి ఏక శరీరముగా జీవించడానికి, ఇందాక చెప్పుకున్నామే మనము ప్రభువులో మా ప్రభువు మనలో జీవిస్తున్నారు కాబట్టి ఆ పరస్పర నివాసముతో జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనము స్వీకరిస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అంటే దైవ చిత్తాన్ని తెలుసుకోవడము. దైవ చిత్తాన్ని తెలుసుకోవడం. ఆ దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి చిన్నప్ప గారు ఎఫ్ఎస్సీలకు వ్రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు. జ్ఞానహీనుల వలె జీవించవద్దు, ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎలా జీవిస్తున్నారో అనుదానిని గురించి శ్రద్ధ వహించండి. ఏదో బ్రతుకుతున్నాం, పశువులు బ్రతుకుతున్నాయి, పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి, మనము బ్రతుకుతున్నాము అనుకోవడం కాదు. ఒక మనిషిగా నీవు క్రీస్తును ధరించినటువంటి మనిషిగా నీవు ఎలా జీవిస్తున్నావు అనేటువంటి దాని మీద శ్రద్ధ పెట్టాలి. మనం చాలా విషయాల మీద శ్రద్ధ పెడతాం, కానీ దీన్ని మాత్రం మర్చిపోతూ ఉంటాం. కానీ మనం శ్రద్ధ పెట్టాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే నీవు ఎలా జీవిస్తున్నావు అనేటువంటిది. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. జ్ఞానము లేనటువంటి వారి మాదిరిగా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బుద్ధి లేనటువంటి వాళ్ళ మాదిరిగా జీవించవద్దు. బుద్ధి లేకుండా జీవించడం అంటే ఏమిటో నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలిసిందే. కానీ వివేకవంతుల వలె జీవింపుడు. ఆయన ఇంకో మాట అంటూ ఉన్నారు, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనడం. రోజులు బాగా లేవు, ఇవి అందరి నోట వచ్చేటువంటి మాట. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటూ ఉన్నారు, దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ సద్వినియోగము అనేటువంటి మాటను మనం మార్చేసి దుర్వినియోగం చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటాము. ఆ సద్వినియోగం అనేది తీసేస్తాము, వినియోగించుకోండి అని మాత్రమే వాడుకుంటాము. ప్రతి అవకాశాన్ని వాడుకోండి అని మాత్రమే. దేనికోసం వాడుకుంటున్నాము అనేది ప్రశ్నార్థకం. ఈరోజు పేపర్లలో చూస్తూ ఉంటే కనిపించేటువంటి సంఘటనలన్నీ కూడా ఒళ్ళు గగురు పొడిచేటువంటి విధంగా ఉంటూ ఉన్నాయి. ఈ మధ్యనే జరిగినటువంటి కలకత్తాలో ఒక వైద్యురాలి హత్య మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఎంత కిరాతకంగా మనుషులు ప్రవర్తించగలరా అన్నటువంటి ఆలోచన వస్తుంది. వాళ్లకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఎలా వినియోగించుకున్నారు అంటే కర్కసత్వముతో వినియోగించుకున్నారు, దుర్వినియోగము చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట పెడుతూ ఉన్నారు. కానీ చిన్నప్ప గారు హెచ్చరిస్తూ ఉన్నారు, సద్వినియోగపరచుకొనుడు, మంచిగా ఉపయోగించుకోండి. ప్రతి జీవితంలో ప్రతి క్షణము కూడా ఒక అవకాశం మీకు వస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని మంచిని చేయడానికి మాత్రమే ఉపయోగించుకోండి, చెడును చేయడానికి వినియోగించుకోవద్దు. ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అలా చేయాలి అంటే ఏం చేయాలి? మూర్ఖులు కాక మీరేమి చేయవలయనో దేవుని చిత్తమేమిటో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మూర్ఖత్వంతో కాదు, మూర్ఖులా ప్రవర్తించవద్దు. మంకు పట్టు పడుతూ ఉంటారు కొంతమంది, ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ బుర్రల్లోకి ఎక్కవు. ఆ మూర్ఖత్వాన్ని విడనాడరు వాళ్ళు. అలా కాకూడదు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అలా కాకుండా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని కాస్త అలా ప్రక్కకు పెడితే దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అది గ్రహించడానికి ప్రయత్నం చేయమంటున్నారు. అది గ్రహించడానికి మనకు వచ్చేటువంటి ఆటంకం ఏమిటి అంటే మద్యపానముతో మత్తిల్లకూడదు. ఆయన ఒక్క మాటే చెప్పారు. మేమందరం మద్యం తాగడం లేదు కదండి అని మీరు అనుకోవచ్చు. మద్యానికి ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి.
కేవలము ఈ విస్కీ, సారా, బ్రాందీలు మాత్రమే కాదు, మత్తెక్కిచ్చేయే గుట్కాలు ఉన్నాయి, ఇంకా ఏవేవో గంజాయి ఉంది, లేకపోతే ఇంకా మాదక ద్రవ్యాలు బోలెడని ఉన్నాయి. అవన్నీ ప్రత్యామ్నాయాలు. వాటన్నిటి లక్ష్యం ఏమిటి అంటే మత్తు ఎక్కించడము. కాబట్టి మనకు మత్తెక్కించేటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. త్రాగిన వాడే త్రాగుబోతు కాదు, మనలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు మత్తెక్కిస్తూ ఉంటాయి. నీకు కోపం ఉందా, అది మత్తెక్కిస్తూ ఉంటుంది. కోపం వస్తే నేను మనిషిని కాదండి అంటావు. మనిషిని కాదని నీకు తెలుస్తుంది కదా, పశువుని నీకు తెలుస్తుంది కదా, మరి ఎందుకు దాన్ని ప్రక్కన పెట్టావు? అబ్బే మత్తు, ఆ మత్తు దిగిందాకా ఉండదు. అసూయే కానీ, ద్వేషమే కానీ, ఏదైనా సరే ప్రతి దుర్వ్యసనము ఒక మత్తులా, ఒక గంజాయిలా నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ మత్తులో ఉన్నంత వరకు కూడా, ఆ దుర్లక్షణము నీలో ఉన్నంత వరకు కూడా నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి, ఏమీ కనిపించదు, ఉచ్చ నీచాలు తెలియదు, దైవ చిత్తం ఏమిటో నీకు తెలియకుండా పోతూ ఉంటుంది. ఒక మూర్ఖుని వలె నీవు తయారవుతూ ఉంటావు. అందుకే మద్యపానముతో మత్తెల్లప్పుడు అలాంటి మత్తుల జోలికి వెళ్ళొద్దు. ఆ మత్తులో నుంచి బయటికి రమ్మంటున్నారు. లేకపోతే ఏమవుతుంది? అది మేము నాశనము చేస్తుంది. అందుకే వేమన గారు కూడా తాను రాసినటువంటి పద్యంలో ఒక మాట పాడుతాడు, తన కోపమే తన శత్రువు అని. అంటే అదొక మత్తు. ఆ ఒక్కదాని గురించే కాదు, ఇంకా చాలా చెప్పాడు ఆయన, కానీ ఉదాహరణకు చెబుతూ ఉన్నాను. కాబట్టి ఆ మత్తు ఏం చేస్తుంది? తన కోపం తనకే శత్రువు. వేరే వాళ్ళ మీద కోపం వచ్చి నేను వాళ్ళని నాశనం చేస్తాను, నేను రొమ్ములు ఎరుచుకుంటావేమో, కానీ అది నాశనం చేసేది వాళ్ళని కాదు, నిన్నే. చివరికి నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. అందుకే అది మిమ్ము నాశనము చేయను. దానికి బదులుగా చిన్నప్పగారు అంటున్నారు, ఆత్మపూరితుల కండు, ఆత్మచేత పూరించబడండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలను మనం స్వీకరిస్తూ ఉన్నాము, మనము వాటిని భోంచేస్తూ ఉన్నాము. ఆ ఆత్మచేత మనము పూరించబడితే మనం ఏం చేయాలి, ఏం చేస్తాము? ఆయన అంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు కీర్తనలతోనో స్తోత్రములతోనో పవిత్ర గీతములతోనో సంభాషింపడు. ఎంతటి అద్భుతమైనటువంటి మాటలు చెబుతున్నారు. నిజంగా ఈ మాటలు మనం బుర్రకెక్కించుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి చాలాసార్లు వస్తుంది. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు సంభాషించాలి. ఈ సంభాషణ ఎలా ఉండాలి? ఒక్కసారి మన సంభాషణలు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది కనుక మనము పరిశీలించుకుంటే ఎలా ఉండాలి అనేది ఈయన చెబుతూ ఉన్నారు. కీర్తనలతోనూ స్తోత్రములతోనూ. కీర్తనలు, మనం కీర్తనల గ్రంథం పరిశీలిస్తే కీర్తనలు అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. కీర్తనలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క గొప్పదనాన్ని జ్ఞాపకం చేసుకుంటాయి, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. దేవుడు చేసినటువంటి మేలులను మళ్ళీ తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇహలోకపరమైనటువంటి అలసటను మరచిపోయి దేవుని ఎడల కృతజ్ఞతాభావముతో జీవించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కీర్తనలు పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలు చేసేటప్పుడు వాళ్ళు అలసిపోకుండా ఆ కాలినడకన వెళ్ళేటప్పుడు వీటిని పాడుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అలసట తెలియకుండా దేవుడి మీద మనసు లగ్నం చేయడానికి ఈ కీర్తనలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే స్తోత్రములతోటి. స్తోత్రాలు ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఆ తర్వాత నీ ప్రక్కనున్న మనిషికి చెప్పాలి. ఆ మనిషి ద్వారా నీకు మేలులు జరుగుతూ ఉంటాయి. ఆ మనిషిని నీకు అనుగ్రహించినందుకు, ఆ మనిషిని నీకు పొరుగువాడిగా ఇచ్చినందుకు, ఆ మనిషి ద్వారా దేవుడు చేసిన మేలులకు మనిషికి నీవు స్తోత్రం చెప్పాలి. స్తోత్రపూరితమైనటువంటి, కృతజ్ఞతాపూరితమైనటువంటి మనస్సు నీకు ఉంటే అవతల మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేయవు. మూర్ఖత్వముతో నీవు పనులు చేయవు. మత్తులో నుంచి బయటికి రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే స్తోత్రములతోటి, అలాగే పరమగీతములతోటి కూడా అంటూ ఉన్నారు. పరమగీతము అంటే బైబిల్ వాక్యాలు, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి వాక్కులు. ఆ వాక్కులు మననం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడు.
ఊరికే బైబిల్ చదువుకుంటూ పోతున్నాము అంటే కాదు. ఆ మాటలు ప్రభువు చెప్పిన మాటలే కావచ్చు, పూర్వ నిబంధన కాలంలో దేవుడు చెప్పిన మాటలే కావచ్చు, లేక మహాత్ములు చెప్పిన మాటలే కావచ్చు, ఏవైనా సరే వాటిని మననం చేసుకోవాలి. ఆ బైబిల్ గ్రంథ వాక్కులు మన మనస్సులలో పదిలపరచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో ఎవరో అన్నటువంటి మాటను మనం చచ్చేంత వరకు మర్చిపోకుండా పెట్టుకుంటాం మనస్సుల్లో. కానీ నిన్ను నన్ను రక్షించేటువంటి ఆ దేవుడు ప్రభువైన యేసు చెప్పిన మాటలు ఎన్ని మిగులుతాయి ఇక్కడ మన గుండెల్లో. ఎన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవి గనక దాచుకుంటే అవన్నీ పోతాయి అవతలకి. కానీ మనం వీటిని దాచుకోము. వీటికి బదులు మనుషుల మాటలు దాచుకుంటాము. అవేం చేస్తాయి? మనలను నాశనము చేస్తాయి, మన మనస్సుల్ని డిస్టర్బ్ చేస్తాయి. వాళ్ళు మనకు వ్యతిరేకంగా చెప్పిన మాటల జ్ఞాపకం ఉంచుకుంటే ఏ పని చేయాలన్నా చికాకే కలుగుతూ ఉంటుంది. మన మనస్సులో మనమే అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా దేవుడి మాటలు అక్కడ పెట్టుకుంటే ఎంతటి ప్రశాంతత. భారము చే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నారు ప్రభువు. కాబట్టి ఆయన మాటలు పెట్టుకుంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఎప్పుడు మననం చేసుకున్న మంచి మాటే జ్ఞాపకం వస్తుంది. కాబట్టి మనము ప్రశాంతంగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మనము సంభాషించుకోవాలి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మన సంభాషణలు గనక అలా లేకపోయినట్లయితే మన జీవితాలు చిందరవందరయ్యేటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈయన చెప్పినట్లుగా మన సంభాషణలు ఉంటే మనం పవిత్రంగా ఉంటాము. వాతావరణం అంతా కూడా పవిత్రంగానే ఉంటుంది. ప్రతి మాటలో కూడా అక్కడ దైవ జ్ఞానము అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. అలా దైవ జ్ఞానము వచ్చినప్పుడు మన జీవితాలు బాగుంటాయి, ఇతరుల జీవితాలు కూడా బాగుండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అది కనుక లేకపోతే డిస్ట్రక్షన్ అంటే వినాశనమే. ఏ విధముగా అయితే సముద్రములో అల్పపీడనము, వాయుగుండము, సుడిగాలి, ఆ తర్వాత తుఫాను, మహా తుఫాను ఎలా పుట్టుకొస్తూ ఉంటాయో అలాగే మన సంభాషణలలో నుంచి అలా పుట్టుకొస్తూ ఉంటాయి. అవి మనలను మాత్రమే కాదు ఇతరులను దహించి వేస్తాయి. కొన్నిసార్లు ఈ తుఫానులు మనం ఇతరుల జీవితాలను నాశనము చేయడానికి పుట్టిస్తే మనం అక్కడే ఉంటాం. కాబట్టి మనం కూడా సుడిగుండంలో పడిపోతామనేటువంటి విషయం మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. మన పొరుగువాడి జీవితమే కాదు, ఆ జీవితం నాశనం చేసేటప్పుడు మన జీవితం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే సంభాషణలు చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి అనేటువంటిది చిన్నప్ప గారు అంత గట్టిగా చెబుతూ ఉన్నారు. అందుకు జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానమే దేవుడు. అందుకే దేవుడు నా శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని పానం చేయండి. అక్కడ తప్ప మరెక్కడ కూడా మనకు జ్ఞానము రాదు. మన కోసము దేవుడై ఉండి ఆయన త్యాగం చేస్తూ ఉన్నారు. ఆ త్యాగమే జ్ఞానము. ఆ జ్ఞానము గనక మనకు ఉన్నట్లయితే, త్యాగపూరిత మనస్తత్వము మనకు ఉంటే, ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే అన్నటువంటి ప్రభుని మాటలు మనకు చెవుల్లో ఎప్పుడూ గింగురమంటూ ఉంటాయి. అవి గింగురమంటూ ఉంటే మన నోట వెలువడేటువంటి మాట ఇతరులకు శుభాన్ని ఇస్తుంది తప్ప అశుభాన్ని ఎప్పుడూ కూడా ఇవ్వదు. మరియ తల్లి ఎలిజబెతమ్మతో పలికినటువంటి మాట ఎలిజబెతమ్మకు శుభాన్ని ఇచ్చింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా పవిత్రాత్మతో నింపబడుతూ ఉన్నారు. మరియ తల్లి మోసుకెళ్ళినటువంటి ఆ ప్రభువు ఈరోజు నీలో, నాలో, మనలో కలిసిపోయి మనలను తన మాదిరిగా తయారు చేసి ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మన సంభాషణ మరియ తల్లి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మరియ తల్లి తన కడుపులో మాత్రమే ప్రభువును మోసింది. కానీ మనము మన శరీరపు ప్రతి అణువులో ప్రభువును మోస్తూ ఉన్నాం. మనం కాదు, ప్రభువే. మనమే ప్రభువే మనము. చిన్నప్ప గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు కేవలము కడుపున మోసినందుకే మరియ తల్లి మాటలు అంత మంగళకరమైతే, మనమే ప్రభువుగా మారినప్పుడు ఇంకెంత మంగళకరంగా ఉండాలి మన మాటలు. ఎంతగా దేవుణ్ణి ఇతరులకు పంచించేటువంటివిగా ఉండాలి.
అపోస్తుల నాడు బయటికి వెళ్ళి అన్ని అద్భుతాలు చేశారు. మరి మన జీవితంలో మనం ఇంకెన్ని అద్భుతాలు చేయగలగాలి? ఎంత మంచిని మనము ఇతరులకు పంచగలగాలి? అలా ఉండేటట్లు చేయగలిగినప్పుడే మన జీవితాలు చరితార్థమవుతాయి, ధన్యమవుతూ ఉంటాయి. అప్పుడే చెన్నప్ప గారితో పాటు మనము కూడా నేను కాదు నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నారని చెప్పగలము. అందుకే ఈ విజ్ఞానము మనలను ఈ విందుకు ప్రభువైన యేసుక్రీస్తు విందుకు ఆహ్వానిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విందును స్వీకరించేటువంటి మనము ఆ విజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విందుతో వచ్చినటువంటి ఆ విజ్ఞానముతోటే మన జీవిత క్రియలను మాటలను మనము పరిశీలించుకొని ఎప్పటికప్పుడు సక్రమమైనటువంటి దారిలో పెట్టుకొని మనము బ్రతుకుదాము, ఇతరులను బ్రతకనిద్దాము. మనము సంతోషంగా ఉందాము, ఇతరులను సంతోషముగా ఉండేటట్లు చేద్దాము. మనము శాంతిగా జీవిద్దాము, ఇతరులు శాంతిగా జీవించేటట్లు చేద్దాము. అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని మనము స్వీకరించేటువంటి ఆ ప్రభువుని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మన